దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ విమానాశ్రయాలకు వాటిని నెలకొల్పటం, వాటిని చేరుకోవటంలో సౌలభ్యం వంటి అంశాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పరిస్థితి ఇప్పుడు ప్రత్యేకంగా అందరి దృష్టి కూడా ఆకర్షిస్తూ ఉంది. దేశంలో 135కు పైగా విమానాశ్రయాలు ఉన్నప్పటికీ నగరానికి అత్యంత దూరంగా ఉన్నటువంటి విమానాశ్రయం విశాఖపట్నం పరిధిలోనే ఉండటం గమనార్హంగా చెప్పాలి. ప్రస్తుతం నగరానికి సమీపంలో ఉన్న నేవీ ఆధ్వర్యంలోని విమానాశ్రయం కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉండగా, కొత్తగా నిర్మిస్తున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సుమారుగా 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే ఈ దూరం ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నగర కేంద్రానికి సుమారుగా 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 31 కిలోమీటర్ల దూరంలో, అలాగే కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నగరంలో నుంచి మంచి కనెక్టివిటీని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ భోగాపురం విమానాశ్రయం దూరం ఎక్కువగా ఉండటం ప్రయాణికులకు ఒక పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని అంతా కూడా అభిప్రాయపడతా ఉన్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. జూన్ నెలాఖరు లేదంటే జులై నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇది కనుక ప్రారంభమైతే విశాఖపట్నం నగరానికి ముఖ్యంగా సాధారణ ప్రయాణికులకు, ఉద్యోగులకు, వ్యాపార వర్గాలకు ప్రయాణం కొంత క్లిష్టతరమయ్యే పరిస్థితి అయితే ఉంటుందని అంతా కూడా అంటా ఉన్నారు. ప్రస్తుతం నగరంలో నుంచే విమానాశ్రయానికి చేరుకునే సౌలభ్యం ఉండగా, భోగాపురానికి వెళ్ళాలంటే అదనంగా సమయంతో పాటు ఖర్చు, దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఇవన్నీ కూడా అవసరమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక పరిశ్రమల పరంగా చూస్తే అనకాపల్లి జిల్లా పరిధిలో భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తా ఉన్నాయి. ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్, అలాగే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, అనేక ఫార్మా కంపెనీలు అక్కడ నెలకొల్పుతా ఉన్నారు. ఈ పరిశ్రమల నుంచి భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవటం చాలా దూరంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపార ప్రయాణాలు కావచ్చు, సరుకు రవాణా కార్యకలాపాలు కావచ్చు, వీటి మీద ప్రభావితం అయ్యే అవకాశం అయితే ఉందని అంతా కూడా భావిస్తా ఉన్నారు. విమానాశ్రయానికి కనెక్టివిటీ విషయంలో కూడా పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని చెప్పుకోవాలి. తొలుత విఎంఆర్డిఏ 20 మాస్టర్ ప్లాన్ రోడ్లను ప్రతిపాదించింది. ఆ తర్వాత వాటిని 15కి, ఆ తర్వాత వాటిని 7కి కుదించడం జరిగింది. ఇప్పుడు కేవలం 4 రోడ్లు మాత్రమే ప్రారంభ సమయానికి సిద్ధం చేస్తామని కూడా అటు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇది ప్రణాళికలో స్థిరత్వం లేకపోవడాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉంది. పెద్ద ప్రాజెక్టు తగినటువంటి మౌలిక సదుపాయాలు లేకపోతే ఇది పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయటం కష్టంగా మారుతుంది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని నిర్ణయించినప్పటికీ అవి సాధారణ బస్సుల్లో నడుస్తాయని చెప్పడం కొంత విమర్శలకైతే దారితీసింది. విమాన ప్రయాణం చేసేవారు సాధారణంగా సమయపాలన, సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు. అందువల్ల ప్రత్యేక ఎయిర్పోర్ట్ షటిల్ సర్వీసులు, లగేజ్ సౌకర్యాలు, టైం బౌండ్ సేవలు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ఏపీ విమాన ప్రయాణికుల సంఘం కొన్ని కీలక సూచనలు కూడా చేసింది. నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో సిటీ ప్యాసింజర్ లాంజ్లు ఏర్పాటు చేయాలని వాళ్ళు సూచిస్తా ఉన్నారు. ఇవి ఎయిర్పోర్ట్కు వెళ్లే ముందు ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేలా చెక్ ఇన్ వంటి సౌకర్యాలు పొందేలా ఉండాలి. ఆర్కే బీచ్, ఉడా పార్క్, సీతమ్మదార్ వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు కొంత ఇబ్బందికరంగా లేకుండా వాళ్ళు వాటిని ఉపయోగించుకునేందుకు ఉపయోగకరంగా ఉంటాయని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ లాంజ్ల్లో ఏసీ సీటింగు, అలాగే మంచి ఫుడ్, ఏటీఎంలు, మెడికల్ షాపులు వంటి సౌకర్యాలు కూడా ఉండాలని వాళ్ళు సూచిస్తా ఉన్నారు. అలాగే ప్రస్తుతం ప్రతిపాదించినటువంటి మెట్రో రైలు ప్రాజెక్టును కొమ్మాది వరకు మాత్రమే కాకుండా భోగాపురం వరకు పొడిగించాలని కూడా కోరుతా ఉన్నారు. దీనివల్ల నగరానికి, విమానాశ్రయానికి మధ్య వేగవంతమైనటువంటి ట్రాఫిక్ సమస్య లేని కనెక్టివిటీ సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. అదనంగా కోస్టల్ కారిడార్ నిర్మాణం కూడా వేగంగా ప్రారంభిస్తే రోడ్డు మార్గంలో కూడా ప్రయాణం అనేది సులభతరంగా మారుతుంది. మరొక ముఖ్యమైనటువంటి అంశం కార్గో రవాణా. ప్రస్తుతం విశాఖ నుంచి అటు హైదరాబాద్ కావచ్చు, మరోవైపు
చెన్నై కావచ్చు, విమానాశ్రయాలకు రోడ్డు మార్గంలో సరుకు రవాణా అయితే జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని భోగాపురంలో ప్రత్యేక కార్గో టెర్మినల్ నిర్మించాలని కూడా సూచిస్తా ఉన్నారు. ఇది పరిశ్రమల అభివృద్ధికి కూడా ఒక రకంగా ఎంతగానో తోడ్పాటు అందించే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా చూస్తే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద వరంగా నిలిచే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో సరైనటువంటి ప్రణాళిక, సమగ్ర మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైనటువంటి రవాణా వ్యవస్థ కనుక లేకపోతే ఇది ప్రయాణికులకు కొంత భారంగా మారే ప్రమాదం అయితే ఉంటుంది. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ అంశాలను కొంత సీరియస్గా తీసుకొని ముందస్తుగా గనక చర్యలు గనక తీసుకుంటే ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు నిజంగా అటు ప్రజలకు అందే అవకాశం అయితే ఉంటుంది.